హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మా ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మా ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములోను నా ముందు నడచుడా నా విజయ సంకేతమా. ఏడాది త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములోను నా ముందు నడిచి వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుకున్నావు నన్ను విడువగా. నా దయ్యము ప్రభు నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుకున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. స్తోత్రం. నీవే నీవే నా గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, గట్టిగా చప్పట్లు కొడుతూ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే
నీవే నీవే నా అతిశయము, నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మా ఆనందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మా ఆనందమే నల పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత కలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభువుని గట్టిగా స్తుతిద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వేయబడినటువంటి రీతిలో చూస్తే ఇంకొక ఐదుగురికి అవకాశం ఉంది. ఈ 5 తర్వాత ఇంక ఈ సర్వీస్కి ఎవరికి అవకాశం లేదు. తిరిగి మరలా 2 గంటల నుంచి 4 గంటల వరకు సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో మిగతా వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం ఇలాగే ఉంటుంది. మీరేదో వస్తే కరోనా వచ్చిందని మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. మీకు చాలా నిబద్ధతలు ఉన్నాయి ఇక్కడ. సో దయచేసి పాటించాలి, సమయానికి హాజరవ్వాలి. సరే, అందరం లేచి నిలబడదాం. ఆరాధన హల్లెలూయా యేసయ్యా, ఆరాధన. థ్యాంక్ యూ జీసస్. మా తండ్రి నీకు వందనం యేసయ్యా, మా ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. నమ్మదగిన యేసయ్యా మీకు వందనాలు. నమ్మదగిన తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీవే నీవే ఆధారం. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. గొప్ప రాజా మీకు స్తోత్రం యేసయ్యా. అందరము కూడా ఏకీభవించి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ పాడాలి.
ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. Glory. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువకు, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా. ఎలుగెత్తి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తోత్రిద్దాం. ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. దుర్గము నిందల పాలై నిత్య నిబంధన రీతి చేసిన దానియేలుకు గ్లోరీ. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాలను మూసినావు, సింహాసనమిచ్చి సింహాలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. ఎవరు లేరేసయ్యా, ఎవరు లేరు నాకు
నాకు ఇలాలో ఎవరు లేరు, నాకు ఇలాలో ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. తోడా అందరూ ఆశ్రయ దుర్గము, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము జయ జీవితము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆదరు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అందరూ ఎవరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. తెలుగెత్తి ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నైస్. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అందరూ బిగ్గరగా ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. ఆనందము నీవేగా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. అందరం అలాగే ప్రభుని స్తుతిద్దాం. ఎవరికి వారు ఎవరికి వారు ఎవరికి వారు స్వరాలెత్తి తెరవాలి, స్వరాలెత్తాలి బిగ్గరగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.
రెండు చేతుల ఆకాశం వైపు చూపుచు యేసయ్యా మీకు వందనాలని చెప్తాం. యేసురాజా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. యేసురాజా నీకు స్తోత్రం. సర్వాధికారి నీకు వందనాలు వందనాలు వందనాలు. కృప కలిగిన దేవా నీకు స్తోత్రము తండ్రి. యేసు మీకు వందనాలు వందనాలు వందనాలు. సహాయకుడా నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. అయా మమ్మల్ందరినీ తండ్రి నీ సన్నిధిలో ఉంచినందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. సర్వాధికారి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం నోరులు తెరిచి యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్దామా? మౌనంగా ఉండకుండా యేసయ్యా మీకు స్తోత్రం. రెండు చేతుల ఆకాశం వైపు చూపుచు యేసురాజా మీకు వందనాలని చెప్దాం. మహోన్నతుడా నీకు స్తోత్రం. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఎన్నిసార్లు నీవు స్తుతించినా కూడా ఆయన స్తుతులకు అర్హుడు గనుక యేసయ్యా మీకు స్తోత్రం అని పలుకుదాం. నోరులు తెరిచి బిగ్గరగా యేసయ్యా మీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి మీకు వందనాలు 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 వందనాలు. కృప కలిగిన దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరం ఏకీభవించి Thank you, Lord. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై
కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసిల్చద అనునిత్యము. నిజ రక్షకుడు యేసు క్రీస్తుని విశ్వసిల్చద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీకే చెల్లును గాక, నీకే చెందును గాక. యేసయ్యా మీకు వందనాలు ప్రభా, మహోన్నతుడ గొప్ప తండ్రి, సర్వాధికారి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు వరకు తండ్రి మీరు మాతో ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల్లోను ప్రభా, ఆరాధనలోను నేను స్తుతించట్లోను ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీరు మాతో మాట్లాడండి తండ్రి. వాక్యము ద్వారా ఎవరికి ఏ వాక్యం అయితే అవసరమో, ఎవరికి ఏ ఆహారం అయితే అవసరమో తండ్రి, మీ సేవకుని మరుగుపరచండి, మీరు కనిపించండి ప్రవ్వా. అయ్యా సేవకుని నోట్లో మీ మాటలు ఉంచండి ప్రవ్వా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. ఎలా వచ్చామో అలా వెళ్ళకుండా తండ్రి, ఒట్టి చేతులతో వెళ్ళకుండా ప్రభా, నీ వాక్యం అనేటువంటి బలాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళడానికి సహాయము దయచేయండి. అది మా గృహాల్లో పనిచేయడానికి సహాయము దయచేయండి, మా హృదయంలో పనిచేయడానికి సహాయము దయచేయండి, మా జీవితాల్లో పనిచేయడానికి సహాయము దయచేయండి. గొప్ప కార్యం మేము మా లైఫ్లో చూడడానికి మీరు కృపణ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రాదా? ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఇంకా గట్టిగా హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. ఈ వారం అంటే అలాగో ఎక్స్క్యూజ్ జరిపోయింది. వచ్చే వారం నుంచి మీ పిల్లల్ని నువ్వు తేవద్దు. నువ్వు ఒక్కళ్ళే కదా తీసుకొచ్చింది, తేవద్దు. దయచేసి 10 సంవత్సరాల లోపు పిల్లల్ని మందిరానికి తీసుకురావద్దు. అలాగే ఇది క్రమం. మీరు ఫీల్ అయినా, మొహమాట పడ్డా, ఇది నిండిపోయిన తర్వాత
మందిరంలోకి రావడానికి అవకాశం లేదు. నువ్వు మానేసినా దేవునికి స్తోత్రమే. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు అలా ఉన్నాయి. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే రూల్, మనకే కాదు, పెద్ద వాళ్ళందరూ జరుపుకునేది కూడా ఇట్లాగే నడుస్తుంది. కాబట్టి మరి ఫస్ట్ సర్వీస్ ఆరాధనకు వచ్చేవారు ఎవరైనా మీరు నాకు ఇలాంటివి చెప్పకూడదు. మధ్యాహ్నం అన్నం తినేసాను పాస్టర్ గారు, బల్ల నేను తీసుకోను, ఈ పిచ్చి కబుర్లు చెప్పాకండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పిచ్చి కబుర్లు నేను వినను. ఎందుకంటే ఇది నువ్వు తీసుకుంటావో తీసుకోవో, కానీ బైబిల్లో మాత్రం అది విరుద్ధమైంది, అది లేదు. షుగర్ పేషెంట్ ఉంటాడు, పొద్దున్నే టిఫిన్ చేయకపోతే ఏమవుతాడు? మధ్యాహ్నానికి 1 గంటకి నీరసం తర్వాత సంగతి, ముందు కుంగర్లో పోయి తిరుగుతాడు, మెలికలు తిరుగుతాడు. అవునా కదా? మరి అలాంటి వాడికి బల్ల ఇవ్వచ్చా? బీపీ పేషెంట్లు ఉంటారు, మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు. పాస్టర్ గారు మందులు వాడుతుంది, ఆమె టిఫిన్ చేయాలొద్దా? దేవుడు మరీ మనంత క్రూరంగా ఆలోచించడు. మన హృదయం ప్రాముఖ్యమైంది. నేను టిఫిన్ చేసేసాను, నేను మధ్యాహ్నం భోజనం చేసేసాను, నేను చికెన్ తిన్నాను, నేను మటన్ తిన్నాను, నేను బలలో చేయను అంటే ఇక అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఇలాంటివేవి చెప్పకుండా దయచేసి మీ కొరకై ఏర్పాటు చేసినటువంటి సర్వీసెస్లో మీరు పాల్గొనండి. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్వీసులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనమే 2 పెట్టామంటే ఇప్పుడు గోరెంట్లో హోసన్న వాళ్ళు ఎన్ని పెట్టాలి? మరి వాళ్ళు తిండి తింటే మరి బల్ల ఇవ్వకూడదుగా. అందుకని ఇలాంటి మాటలు మానేసేసి మన భక్తి మన జీవితంలో కనిపించాలి, మన భక్తి మన మాటల్లో మన క్రియల్లో కనిపించాలి. ఈ కాదు, ఈ కోత ఉపవాసాలు కాదు. కోత అంట ఉపవాసం ఉందంట, ఉపవాసం ఉంటే ఏం చేసిందంట మీకే తెలుసు కదా. ఈ కోత ఉపవాసాలు మనకొద్దు ఏమండి. ఈ కాదు దేవుడు చూసే, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన నిరీక్షణ, మన జీవితం, ఇవి చాలా విలువైనవి. సో బి కేర్ఫుల్. మరి ఇలాగే మనం పాటిద్దాం. టైంకి హాజరవ్వండి, షార్ప్ టైంకి హాజరవ్వండి, టైం టు టైం క్లోజ్ చేసుకుందాం. ఖచ్చితంగా మళ్ళీ 2 గంటలకి 2వ సర్వీస్ జరిగిద్ది. ఎవరైతే రాలేని వారు ఉన్నారో, బలలో పాల్గొనవలసిన వారు ఉన్నారో 2 to 4 సర్వీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే 5 గంటలకి యూత్ మీటింగ్ ఉంటుంది. యవన బిడ్డలందరూ కూడా 30 సంవత్సరాల లోపు వారందరూ కూడా యూత్ మీటింగ్కి రావాలి. అర్థమైందా? యూత్ మీటింగ్కి హాజరవ్వండి. మరి అలాగే మరి పరిస్థితి ఈరోజు వాతావరణం మరి సాయంత్రానికి కనుక అనుకూలిస్తే మరి సండే స్కూల్ జరుగుతుంది. ఆ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించేవారు ఇగో ఇదే క్రమంలో ఉంటారు. మీ మాస్కులు పిల్లలకి పంపించండి. మాస్క్ లేకపోతే కనీసం కర్చీఫ్ అన్నా పంపించండి. ఎందుకంటే ఏదో ఉన్నాయని సాతులు చెప్పుకుంటా మన పిల్లల్ని ఉత్తగ రోడ్ల మీద వదిలేయటం కంటే కూడా ఓ చోట కూర్చోబెట్టి దేవుని మాటలు చెప్పడం ఎంతైనా ముఖ్యమా కాదా? ముఖ్యమా కాదా? ఇప్పుడు మీరు సండే స్కూల్కి పంపిస్తే వాడు 1 గంట అయినా ఒక కత్తిని, ఒక కంఠత్వాక్యం నేర్చుకొని ఏదో వస్తాడు. అదే బయట ఉంటే నువ్వు ఇంట్లో కూర్చోబెట్టగలవా? నీతో పాటు ఉంచుకోగలవా? వల్ల కాని పని. కాబట్టి దయతో మీ బిడ్డలను కూడా సిద్ధపరిచి పంపించండి. షార్ప్ 5 o'clockకి యూత్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, చిల్డ్రన్ స్టార్ట్ అవుతుంది. సో గమనించండి, సహకరించండి. రైట్. దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మేమెంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు ఈ మొదటి సర్వీస్ ఆరాధనకి చేరి వచ్చినటువంటి నా ప్రియ పరిచారకులు, నా ప్రియ సహోదరులు, సహోదరులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలందరికీ కూడా, అయ్యా బయట ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, యేసయ్యకి స్తోత్రాలు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరుద్దాం. గట్టిగా, సంతోషముగా, ఉజ్జీవముగా, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నేను వాటిని భుజించి తిని. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. కలుగు చేయుచున్నది. సంతోషించు వారి సమూహములో
ఇంకొకసారి చదువుదామా ఇదే మాట. నీ మాటలు నాకు దొరకగా. అందరు తీసారా? ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నది. చాలండి. ఇక బయట ఎవరు వచ్చినా దయచేసి అవకాశం ఇవ్వద్దు. గమనించండి, మనం అదరాబెదరా కూర్చోబెట్టాం అనుకోండి, వాతావరణం వర్షం పడింది అనుకో, మళ్ళీ వాళ్ళందరిని ఏడకి తెస్తాం, మళ్ళీ గోలగోల అయితే. మొహమాటాలు ఏమొద్దు. లేటుగా వచ్చిన వాళ్ళు 2వ సర్వీస్కి హాజరవ్వండి. ఎవరైనా సరే ఏదో ఆత్రపడి మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయబాకండి. గవర్నమెంట్ అనాలిసిస్ అంతా కూడా తిరుగుతూ ఉంది ఇప్పుడు మందిరాలకి. ఈరోజు మన మెయిన్ చర్చిలో సీసీ కెమెరాలు పెట్టి, ఆ సీసీ కెమెరాలు మున్సిపల్ ఆఫీస్కి కనెక్ట్ చేసుకున్నారు. చెప్పులు కూడా మీటర్ దూరంలో ఇప్పాలి. చాలా క్రమం. 2వ సర్వీస్కి వచ్చిన వాళ్ళు మందిరంలోకి రాకూడదు. ముందుగానే వాళ్ళకి ఇక రోడ్లన్నీ కూడా పెయింట్లు వేశారు, పెట్టెలు. ఆ పెట్టెలో నిలబడి ఉండాలి. వీళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు రావాలి. వీళ్ళు వెళ్ళిపోయినాక కుర్చీలన్నీ, వాళ్ళు కూర్చున్న ప్లేస్లన్నీ కూడా పొలాల్లో కొట్టే మిషన్తో శానిటైజేషన్ చేయాలి. చర్చి మొత్తం చేసినాక మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చోవాలి. మీకు తెలుసా, మెయిన్ చర్చిలోకి రావాలి అని అంటే ఒక పెద్ద ద్వారం ఉంటుంది, తలుపులు కాదు. ఈ ద్వారంలో అడుగు పెడితే పైన మొత్తం మిషన్ కొట్టేసిద్ది, మనల్ని శానిటైజేషన్ చేసిద్ది ఆటోమేటిక్గా. మొత్తం నరినెత్తి నుంచి అరికాల వరకు బయటకు వస్తారు. రాగాలనే జ్వరం చూడాలి, 100 ఉందా ఇంటికి వెళ్ళిపోవటమే. అంత క్రమంగా ఉంది. పొరపాటున ఇటు ఎవరైనా వచ్చారనుకో, మీ మొహమాటానికి కొద్ది నన్ను లోపలేస్తారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. ఇంకెవరిని రానివ్వద్దు. ఏమండి పెద్దనాన్న గారు, ఇంకెవరిని రానివ్వద్దు. రైట్, గమనించండి. నీ మాటలు నాకు దొరకగా ఏం చేశాడంట? భుజించాడంట. వావ్! అంటే దేవుని మాటలు మధురమైనవేమో కదా, దేవుని మాటలు శ్రేష్టమైనవేమో. అది ఆయన గుర్తించి ఆయన అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అని ఏమంటున్నాడక్క? ఏమంటున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక. అబ్బో, హల్లెలూయా! దేవుని పేరు పెట్టబడిన వారందరూ కుడి చేతిని పైకెట్టి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా! దేవుని పేరు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు ఎలా ఉన్నాయి? మధురముగా ఉన్నాయి. నీ మాటలు నాకు రుచిగా ఉన్నాయి. మీకు ఎలాగున్నాయా దేవుని మాటలు? మీకు దేవుని మాటలు ఎలా ఉన్నాయి? ఇబ్బందిగా ఉన్నాయా? కష్టముగా ఉన్నాయా? పొడిచినట్టున్నాయా? నీ హృదయాన్ని చీల్చినట్టున్నాయా? ఎలా ఉన్నాయి? ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం. ఆయన అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. నేను ఈ మాటల్ని భుజించడానికి గల కారణం ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు ఎలా ఉన్నాయి? ఓ, గట్టిగా చప్పలు కొడి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, బాబు అమ్మాయ్యా, ఏదో వినగానే ఆతురపడి దేవుడి సన్నిధికి రావడం కాదు, కానీ సమస్తాన్ని పరిశీలించు, మేలైనది పట్టుకో. ఈ లోకంలో అడుగడుక్కి ఏదో ఒకటి ఉంది మనిషిని ఆకర్షించేది. ఈ లోకంలో ప్రతి గల్లీకి ఏదో ఉంది మనిషిని ఆకర్షించేది. చూడు, అన్ని చూడు, కానీ మేలైనది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మాత్రం విడిచిపెట్టబాక అంటున్నాడు. ఆమేన్. ఆ మేలైనది ఇక్కడ ఉన్న వారికి తెలుసా? ఆ మేలైనది ఏదో నాకు తెలుసు, అందుకే ఈ దినాన్న ప్రభు నన్ను ఇలా ఉంచాడు. ఆ మేలైనది ఏదో మీకు తెలుసు, అందుకే ప్రభు మిమ్మల్ని ఇలా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడే అంటున్నాడు, సమస్తాన్ని పరిశీలించు, మొత్తాన్ని పరిశీలించు. నువ్వు చూడు, నీ జీవితానికి ఏది మంచిదో, నీ జీవితంలో ఏది కావాలనుకుంటున్నావో,
నీ జీవితంలో ఎటువంటి భక్తి జీవితాన్ని నువ్వు ఆశిస్తూ ఉన్నావో, నువ్వు చేసేటువంటి భక్తి నీ జీవితానికి మేలు చేసిదో లేదో, నువ్వు చేసేటువంటి భక్తి నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలదో లేదో, నువ్వు చేసేటువంటి నీ ప్రార్థనలు, నువ్వు చేసేటువంటి ఆ యాగాలు, నువ్వు చేసేటువంటి ఆ యజ్ఞాలు, నువ్వు చేసేటువంటి ఆ ప్రార్థనలు, నువ్వు చేసేటువంటి ఆ పూజలు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టగలుగుతున్నాయేమో చూడు. ఏదో మా తాతల కాలం నుంచి వచ్చింది ఈ కాదు, నువ్వు చేసేవి నీ జీవితానికి మేలు చేస్తున్నాయా లేదా? మేలు చేయకపోతే విడిచిపెట్టు, చేపట్టడానికి ఇంకొకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మేలు చేసే దేవుడు అన్న వారు గట్టిగా స్తోత్రం చెప్తాం. ఆమేన్. వాస్తవం ప్రియులారా, ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. మేలు చేయుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలి? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఒక్కొక్కటిగా చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి విశ్వాస మూలముగా మనము తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానమును కలిగి ఉందము. దేవునితో ఏంటంట? సమాధానం. బాగా గమనించండి, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని పట్టుకున్నారు కదా, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మరొకసారి చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. దేని మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం? విశ్వాసము. చెప్పాలమ్మా అందరూ స్వరాలు ఎత్తి. దేని మూలముగా? విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? మనుషులతో కాదు. హలో అండి నీతిమంతులారా, మనుషులతో భేదాలు పెట్టుకోవడం కాదు. భక్తి విషయానికి వచ్చేసరికి ఎవరిది వారు వ్యక్తిగతంగా మన జీవితాలను మనం కట్టుకోవడం ఎంతైనా అవసరం. నేను అనేక పర్యాయాలు చెప్తాను, నేను భక్తి చేసి నేను సేవ చేసినంత మాత్రాన నా పిల్లలకి నా భార్యకి ఏమీ దానివలన కలుగదు. వారు కూడా ఏం చేయాలి? వారు కూడా దేవునితో అనునిత్యం సమయాన్ని గడిపి వారి జీవితాలను వారు కట్టుకోవాలి. మీ హృదయం దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయమేగా. ఈ ఆలయం ఎలా ఉండాలి? లాక్డౌన్ వచ్చింది, మందిరాన్ని మూసేయండి అన్నారు, మందిరం మూసేశాం. 4 రోజుల తర్వాత తీస్తే మందిరం ఎలా ఉంది? బూజు బట్టి, దుమ్ము బట్టి, పక్షులు వచ్చి రోత చేసి పాడైపోయింది. అరే దేవుడు మందిరం కదా అంటే దేవుడు చూడుతాడేంది? నీ హృదయం నా హృదయం దేవుని యొక్క ఆలయం కదా. దీన్ని మరి మనమేం చేయాలి? ప్రతిదినము వాక్యముతో ప్రార్థనతో ఉదక స్నానం చేయాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపడతాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటామో, మనల్ని మనం ఎప్పుడైతే పవిత్రపరచుకుంటామో, నీ ఆలయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. దుష్టుడున్న చోట దేవుడు ఉండడు, దేవుడు ఉన్న చోట దుష్టుడు ఉండడు. ఎవరిలోనైతే దుష్ట కార్యాలు పనిచేస్తూ ఉంటాయో వాళ్ళు దేవుడు ఉండరు. పాటలు పాడినా, ఆరాధన చేసినా, భక్తి చేసినా, ఉపవాసాలు చేసినా, మందిరానికి వచ్చినా, పాటు పాట ఏం చేసినా, ఈ దుష్ట సంబంధమైనటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది మనలో పని చేసినంత వరకు కూడా దేవుని సన్నిధి మనలో పని చేయదు. యేసు ప్రభు పాటలు అందరూ పాడుతున్నారు. ఎస్పి బాలు గారు కూడా పాడుతున్నారు, మనో గారు పాడుతున్నారు, కల్పన పాడుతుంది, గీతామాధురి పాడుతుంది. వీళ్ళందరూ ఏ సింగర్లు? మరి వాళ్ళు పాడుతుంటే మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉండదు. కానీ పరలోకం సంతోషించిద్దా? యేసయ్య సంతోషిస్తాడా? అదే సాయి లేకపోయినా, స్వరం లేకపోయినా, ఆయన మీద ఆధారపడిన మనం పాడామనుకో ఆయన సంతోషిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఇది వాస్తవం.
ప్రభు ఏదైనా కూడా నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం సెలవిస్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే నులివెచ్చని జీవితం, అంటే అటు అటు నడిపిస్తా, ఇటు ఇటు నడిపిస్తా. ఎవరిని మోసం చేయలేవు. నీ భక్తి వలన ఎవరి జీవితాలు కూడా బాగుపడవు, నువ్వు కూడా పరిశుద్ధతలోనికి రాలేవు. కాబట్టి గమనించండి, అందుకే వాక్యం చెప్పబడుతున్నప్పుడు వాక్యం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మొట్టమొదట మనము ఆ విశ్వాసము మూలంగానే మనం ఏమయ్యామంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? ఏందమ్మా జ్యోతి ఉరుమురిని చూస్తున్నావు? చెప్పు, విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. ఏం వినాలి? అక్కడే రాయబడి ఉంది కదా, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినేది దేవునిని గూర్చినటువంటి మాట నువ్వు వినాలి. హల్లెలూయా. ఏది పడితే అది కాదు. జ్ఞానం నేర్చుకోవడానికి నువ్వు సీరియల్ చూడక్కర్లా. అత్త పాత్ర పోషించడానికి నువ్వు సీరియల్ చూడక్కర్లా. కోడల పాత్ర పోషించడానికి నువ్వు సీరియల్ చూడక్కర్లా. లేకపోతే పలానా సినిమాలో అటు చేశారని చెప్పి అటు చేస్తే ఇక్కడ సినిమా కంటే ఘోరంగా ఉంటుంది కదా. సినిమా ఏముంది, 3.5 గంటలు ఆడి తెరాగిపోయింది. ఇక్కడ సినిమాలో లాగా ఒక సీన్ చేసామనుకో 2 సంవత్సరాలు ఆడి దాటి ఇంట్లో. అవునా కాదా? నువ్వు కదిలితే ఒకలా చూస్తారు, మెదిలితే ఒకలా చూస్తారు, నోరెత్తితే ఒకలా చూస్తారు. అవసరమైతే నిన్ను నీ ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే సినిమాలు సీరియళ్ళు మన జీవితాలను కట్టలేవు. మరి ఏది మన జీవితాలను కట్టగలదు అంటే వాక్యం. అందుకే వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం. ఆ విశ్వాసము వలన మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా. తర్వాత వచనాన్ని చదువుదాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. కొంచెం ఆ మైక్ సౌండ్ పెట్టవా? మనము ఆయన ద్వారా ఈ కృపయందు ప్రవేశము గలవారమై. దేని యందు? ఇప్పుడు నీతిలో నుంచి మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు నీతిలో నుంచి ఎక్కడికి వచ్చాం? కృపలో. ఇప్పుడు వినుట వలన విశ్వాసం వచ్చింది, విశ్వాసం వలన నీతి వచ్చింది. ఇప్పుడు నీతి వలన ఎక్కడికి వచ్చాం? చెప్పండి అమ్మ, నోరులు తెరిచి కృపయందు చెప్పండి గట్టిగా. ఒక సరుకుల పట్టి గుర్తుంటుందా? 36 పట్టి చదవకుండా. కృప అనే ఒక వచ్చిన గుర్తురాట్లా? 2 మాటలు చెప్పండి. వినుట వలన ఏం కలిగింది? ఇప్పుడు ఆ విశ్వాసం మూలంగా మనమేమయ్యాం? కృప. విశ్వాసం మూలంగా నీతిమంతులమయ్యాం. ఇప్పుడు నీతిమంతుల స్థానంలో నుంచి ఆయన కృపలో ప్రవేశిస్తున్నాం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా. ఆయన కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నీతిమంతుడు, కృప కలిగిన వాడు ఎప్పుడు అతిశయపడతాడంట. ఆమేన్. ఎప్పుడు అంటే ఆ తర్వాత వచనం చదువుదాం అక్క. అంతేకాదు శ్రమ ఓర్పును, అదిగో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. అబ్బా, ఈ మాట అసలు వర్తించిద్దా? ఏందని అడ చూస్తున్నారు జాలిగా? అసలు అంత జాలిగా చూస్తున్నారు ఏంది? ఇది కలిగి ఉండాలా, ఈ మ్యాటర్ కలిగి ఉండాలా క్రైస్తవుళ్ళు. ఆమేన్. బైబిల్ కొనుక్కొని 500 పెట్టి ఆవేశంగా వెంటనే తలస్నానం చేసి, లేకపోతే వైట్ బట్టలు వేసేసి దేవుని మందిరానికి రాగానే నీ పేరు మోషే కంటే ముందు రాశారని నువ్వు అనుకో అవసరంలా. మ్యాటర్ ఏంటో తెలుసా? ఫస్ట్ నువ్వు వాక్యం వినాలి. ఆ వాక్యం వలన నీకేం కలిగిద్ది? విశ్వాసం. ఆ విశ్వాసం నిన్నెక్కడికి తీసుకెళ్ళిద్ది? ఆ నీతి నిన్నెక్కడికి తీసుకెళ్ళిద్ది? ఇప్పుడు కృప కలిగిన వారు ఏం చేస్తారు? అతిశయపడతారు. ఎప్పుడు? శ్రమలో. ఆ శ్రమ ఏం చేసిద్దంట? శ్రమ ఓర్పును, ఓర్పు ఏం చేసిద్దంట? అసలు మనకు ఫస్టే అయిపోయింది, ఇంక మిగతా 2 ఏముండవు. ఫస్టే నువ్వా నేనా? ఉందామా వెళ్ళిపోదామా? వద్దామా వద్దా? మానేద్దామా వెళ్ళిపోదామా? ఇది కాకపోతే ఇంకోటి లేదా? ఈ బోడి మాటలు తప్పితే పనికొచ్చే ఏమీ ఉండవు. నేను వాస్తవం చెప్తున్నా. నిజమైనటువంటి క్రైస్తవుల్లో రోషం చావాలా.
శరీర సంబంధమైనటువంటి రోషం కంప్లీట్గా చావాలా. భక్తి అంటే అదే. యేసుక్రీస్తు ప్రభు వారిని వస్త్రాలు చుంచినప్పుడు రోషం రాలేదా? ఏమండి, ఎవడన్నా మన చొక్కా అవసరంలా, నీ పిల్లల చొక్కా ఒకటి పట్టుకొని లాగితే గుండీలు ఉండి అనుకో, మీ తాత దాకా వచ్చింది రోషం. అవునా, నా మనోడు అంటాడు, పళ్ళు లేకపోయినా నరాలన్నీ స్తంభిస్తాయి. ఎందుకు మరి? ఆయనకి రోషం రాలేదా? వస్త్రహీనుడిగా మోకాళ్ళేసి 2 చేతులు కట్టిపడేసి శరీరం మీద కొరడా దెబ్బలు పటా 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 కొడుతుంటే ఆయనకి రోషం రాలేదా? సిలువెత్తుకొని పిడిగుద్దు గుద్ది మొహం మీదకి ఎదురుకొచ్చి ఎవడు కొట్టాడో చెప్పుకుంటే రోషం రాలేదా? అపోస్తుడైనటువంటి పౌలు ఏమన్నా మామూలుడా? ఒకప్పుడు అందరినీ గుర్రం సౌండ్ వస్తేనే పాలు తాగే పిల్లలు చచ్చిపోయేవాళ్ళంట. అంత భయంకరుడు, అంత క్రూరుడు. మార్పు చెందిన తర్వాత ఎన్నిసార్లు కొట్టారు ఆయన్ని? 1 తక్కువ 40 దెబ్బలు వేసాయని ఎన్నిసార్లు కొట్టారు? ఎన్నిసార్లు కొట్టారు? కరుణామయుడు చూసి అంత టైం కూడా దొరకలేదా? ఒకసారే కొట్టారు. అపోస్తుడైనటువంటి పౌలు గారిని ఎన్నిసార్లు కొట్టారు? 3 సార్లు కొట్టారట. రోషం రాలా? రోషం రాలా? ఏందమ్మా అటు చూస్తున్నారు? రోషం వచ్చిందా రాలేదా? ఒకప్పుడు మొత్తాన్ని చంపేశాడు కదా. హల్లెలూయా అంటే చంపాడు, ఆమేన్ అంటే చంపాడు, దేవుడు అంటే చంపాడు. మరి ఇప్పుడు అదే దేవుడిని పట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే 1 తక్కువ 40 దెబ్బలు 3 సార్లు కొట్టారు. రోషం రాలా? రే ఏందిరా అని అంటే ఒకడు కాకపోతే ఒకడన్నా భయపడేవాడా లేదా? రే మనం ఏదో అనుకున్నాం కానీ ఇంతకు ముందుది పోలా రోషం అనుకోరా? మరి ఎందుకు రాలా? చేతగాకనా పాస్ట్ గారిని ఎట్టబడితే అట్ట మాట్లాడతారు, అల్లే మొహం దించుకొని వెళ్ళిపోతారు. చేతగాకనా? నోరు లేకనా? నాలుగు లేకనా? లేకపోతే చేతగానోడా? కాదు, కృపలో ఉన్నాం కాబట్టి. ఆమేన్. కృపలో లేము అని అంటే నువ్వెంతరా అట్ట ఉంటుంది. కృపలో ఉన్నాం. ఎట్లా విన్నాం, విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం నీతిమంతుల్లోకి చేర్చింది, ఆ నీతి కృపలో చేర్చింది. ఇప్పుడు కృపలో ఉన్నవాడు ఏం చేయాలి? శ్రమ యందు ఏం కలిగి ఉండాలంట? అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శ్రమ దినాన్న నువ్వు కృంగిపోతే నువ్వెవరివి? చేతగానోడా ఆనంద డైరెక్ట్గా. ఆ మాట అంటే ఎవరికైనా అంత రోషం వెళ్ళి తగాదాండి దేవుడి మీద. అనండి, ఆయన అంటున్నాడు శ్రమ యందు నువ్వేం కలిగి ఉండాలి? ఓర్పు నీకేం తీసుకొచ్చింది? పరీక్ష తీసుకొచ్చింది. ఆ పరీక్ష నీకు అప్పుడు నువ్వు ఎక్కడికి చేరుతావు తెలుసా? నా నిరీక్షణకు ఆధారముకు దేవా అని నీవు కూడా పలకగలుగుతావు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడి నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అవునా? వాస్తవమేనా? యాకోబు ఏం పెట్టుకున్నాడు? యాకోబు దేవుని మీద ఏం పెట్టుకున్నాడు? నిరీక్షణ పెట్టుకున్నాడు. ఆ నిరీక్షణ యాకోబుని సిగ్గుపరిచిందా? అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. దేని కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నావో, దేని కొరకు నీలో నువ్వు కృంగిపోతూ, నీలో నువ్వు గందరగోళం అయిపోతూ ఉన్నావో, ప్రభు చూస్తా ఉన్నాడు. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడా, నా ప్రియ విశ్వాసి, శ్రమ యందు ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. మీ పక్క వారితో చెప్పండి, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఇటు వారితో, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. చేతులు పట్టుకోమన్నానా? ఏం తగలాగుతున్నా? అదే కదా, అందుకే ఇంత దూరం వేసి లేకపోతే ఇంకా పడి చెప్పేవాళ్ళేమో. అది కాదమ్మా, అంతంత దూరం కూర్చొని కూడా ఎంత ఉజ్జీవంగా మామూలుగా చెప్పండి. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. టక యేసయ్య 2 చేతుల పైకెత్తి చెప్పండి, యేసయ్య నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా,
హల్లెలూయా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. అందరం సియోనులో నా యేసుతో ఈ నిరీక్షణ ఓ ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. అందరం సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. సియోను మూలరాయిగా నా యేసు, ఓ సియోను మూలరాయిగా నా యేసు ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా చేయుచుందును. అందరం సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. అందరం సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడెదా. క్రొత్త పాట పాడెదా. ఈ నిరీక్షణ నేనేం చేయదు. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడిన వారు మునిగిపోతారేమో కానీ దేవుని మీద ఆధారపడిన వారు అన్నిటికీ కూడా ఈరోజు ఒక సత్యం మనం నేర్చుకోవాలి. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను, ఎందుకు భుజించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా అంటే, నీ పేరు నాకు పెట్టబడింది గనక నీ మాటలు వింటున్నప్పుడు అవి నాకు ఎట్లా ఉన్నాయి. ఈ మాటలు మరి వాళ్ళు ఎలా రాశారో కానీ ఎంత అనుభవిస్తే రాశారో ఆ అనుభవం ఈరోజు మనం కూడా పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నాం కదా, పట్టుకున్నప్పుడు ఈ మేలైన దాంట్లో వెళ్ళేటప్పుడు చాలా వస్తాయి. వచ్చినప్పుడు మన గురంతా ఎవరి మీద ఉండాలి, దేవుని మీదే ఉండాలి. కాబట్టి ఈ మేలైన దాంట్లో నువ్వు అడుగుపెట్టినప్పుడు నువ్వు ఎలా షైన్ చేయబడతావు, నువ్వు ఎలా మెరుగుదిద్దబడతావు అంటే వాక్యము ద్వారా. 1000 పాటలు పాడు కాదు, గంట ప్రసంగమైన, అరగంట ప్రసంగమైన, 10 నిమిషాల ప్రసంగమైన నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలదు. ఆమేన్. హల్లెలూయా. వాస్తవం. కాబట్టి వినుట వలన నీకు విశ్వాసం, విశ్వాసం వలన నీవు చెప్పాలమ్మా, వినుట వలన ఏం కలిగిద్ది? ఆ విశ్వాసం మనల్ని, ఆ నీతి మనల్ని కృపలో చేర్చిద్ది. ఆ కృప ఏం చేసిద్దనంటే మనల్ని అతిశయపడేలాగా చేసిద్ది. ఎప్పుడు? శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నీతి. ఇలా కలుగున్నప్పుడు నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీ ఓర్పు నీ జీవితంలో గొప్ప మేలు చేసిద్ది. అందరం అలాగే మోకరిద్దాం. వాక్యం విన్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఓ యేసయ్యా, నా యేసయ్యా,
స్తోత్రం. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తింతు నిన్నే కనపరుతునయ్యా. మనసార నిన్నే సేవిల్తునయ్యా. కీర్తింతు నిన్నే కనపరుతునయ్యా. మనసార నిన్నే సేవిల్తునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహ పదం, మహిమగానను మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహ పదం, మహిమగానను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను తాకెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణము నే తీర్చను. కీర్తింతు నిన్నే కనపరుతునయ్యా. మనసార నిన్నే సేవిల్తునయ్యా. కీర్తింతు నిన్నే గణపరుతునయ్యా. మనసార నిన్నే సేవిల్తునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. వినయ భావం ఘనతకు మూలం. Glory. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. నా విన్నపం విన్నావులే, అరుదిల్చనే. నా విన్నపం విన్నావులే, అరుదిల్చనే.
నీ వరములే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే సేవింతునయ్యా కీర్తించు నిన్నే గణపరతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఒక రాత్రి అయిన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెప్పిన మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురి కృప కలిగిన తండ్రి మీకు వందన, మహోన్నతుడా మీకు వందన. ఎవరో వివేకంగా నీ యొక్క బలలో చేయకుండటానికి సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఉన్న స్థలంలోనే మీ కుడి చేతిని పైకి చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం మీ దగ్గరికి తీసుకొని రావడానికి సహాయపడుతుంది. అపరాధిని యేసయ్యా ప్రభుమయ్యాగరం అపరాధిని యేసయ్యా కృపచూని ప్రభుమయ్యా సంచకయని కృపలో అపరాధములను క్షమించు సంచకయని కృపలో ప్రార్థన చేసుకుందాం ఎవరు లేనట్లయితే.
ప్రార్థన చేసుకుందాం. దేవుడి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరిశుద్ధురాని ప్రేమ బట్టి నీకే వందనములు స్తోత్రం చేస్తున్నాం. ఇదిగో ప్రభా ప్రియ పునరుద్ధాన ఆదివారం నుండి ప్రభా ఈ ఆదివారం నుండి ప్రభా నీ రెక్కల తోటను మరుగుపరిచి తన కోడి తన పిల్లలు ఎలా భద్రపరిచిందో తండ్రి, అలాగే నీ బిడ్డలందరూ ప్రభా నీ మందిరంలో నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రం చేస్తున్నాం. ఇదిగో ప్రభా వైరస్ అంటే తెగులు బలహీనతను కలెక్ట్ చేసే అపవాది బంధకాల నుండి తండ్రి అయ్యా ఈ మరి దీన్ని ఎదుర్కోవాలంటే కానీ బలమైనది ఏంటంటే తండ్రి ప్రార్థనే తండ్రి. 20 మంది ప్రవక్తలు పెద్ద పెద్ద ప్రవక్తలు ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన గడుపుతున్నారు తండ్రి. ఆనాడు ఏలియా, ఎలీషు, ఇస్సాకు, అబ్రహాం వీళ్ళందరూ తండ్రి ప్రార్థించాడు. చెట్లకి రమ్ముతారు అయ్యా నేర్చుడు ఇంకా ఎలాంటి వాళ్ళు కూడా మనసు కదా ప్రభా అయ్యా ప్రయాసం గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఎంతమంది దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి? ఒకసారి చేయి చూపిస్తారా? ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తారా? యూట్యూబ్ ఓపెన్ చేసి పాస్టర్ రాబర్ట్సన్ అని కొడతారా? మన ఛానల్ వస్తుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రేపు 7వ తారీఖు నుంచి ఏంటి 40 దినాల ఉపవాస కూడికలు. సో ఖచ్చితంగా మరి ఎందరు పాల్గొంటారని ఆశపడుతూ ఉన్నాను. పాస్టర్ రాబర్ట్సన్, PASTORROBERT, రాబర్ట్ SUNNY. వచ్చిందా? సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు లైవ్ వచ్చినా మీకు వాట్సాప్లో మెసేజ్ లాగా వస్తుంది, ఆన్ చేసుకొని చూడొచ్చు. ఎందుకంటే ఫేస్బుక్ అందరి దగ్గర ఉండకపోవచ్చు, యూట్యూబ్ అయితే మరి అందరి దాంట్లో ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు జరిగే లైవ్ కూడా వస్తూ ఉంటుంది యూట్యూబ్లో. సో గమనించండి, 40 డేస్ ఫాస్టింగ్స్ జరుగుతాయి. సో తప్పక మీరందరూ కూడా హాజరై దేవుని దీవెనలు పొందవలసిందిగా
ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి ఇద్దాం. శ్రేష్టమైనటువంటి అర్పణ ప్రకటనలు చేస్తూ ఉండగా శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి ఇద్దాం. అలాగే యథావిధిగా బుధవారం బైబిల్ స్టడీ రన్ అవుతుంది. యథావిధిగా మరి మొన్నటి దినాన్న పెట్టుకోవాల్సినటువంటి ఉమెన్స్ మీటింగ్, మరి అక్కడ వారిని కనుక్కుందామన్నారు. ఎవరన్నా కనుక్కున్నారా? ఏమండి కనుక్కున్నారా? సరే, రైట్. నేనేమంటానంటే సహోదరులందరూ కూడా మంగళవారం రాత్రికి ఎక్కడికి, మందిరంలోకి వచ్చేసేయండి. మందిరంలోనే ఉమెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు అని కాదు, మనమే వచ్చి మన కుటుంబాల కొరకు, మన ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రైట్. బుధవారం బైబిల్ స్టడీ, శనివారం నిన్న ఎవరు రాలేదు ఎందుకు? నిన్న రాని వాళ్ళందరూ చేయొద్దండి. ఈరోజు బల్ల ఇచ్చి మీకు పొరపాటు చేశానేమో అనిపిస్తుంది. వచ్చే వారం నుంచి నిర్మోహమాటంగా బల్ల ఇవ్వబడదు. పాత రూల్సే మళ్ళా అప్లై చేయడం జరుగుతుంది. విజ్ఞాపన ఖచ్చితంగా హాజరవ్వాలి. విజ్ఞాపనకు వచ్చినా మీరు కూర్చునే స్థలం ఇదే కాబట్టి మీకు ఇబ్బంది ఏముండదు. అంతకు అవసరమైతే వాటర్ ప్రూఫ్ పట్టా ఒకటి తీసుకొచ్చి ఆ పైన అటువైపు కూడా వేయిస్తాను, మీకు ఇబ్బంది లేదు. రండి, మీకు అన్ని అనుకూలతలు. ఎక్కడో నుంచి భయంకరమైన పరిస్థితుల నుంచి నేను వస్తుంటే అన్నీ బాగుండి అనుకూలంగా ఉండి మీరు రాలేకపోవటం చాలా దౌర్భాగ్యం. దానికి తోడు మరలా ఏం చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేను. ఎందుకంటే ప్రార్థన సమయం ఎప్పుడు కూడా ప్రార్థనే, మిగతా విషయాలు ఏం చెప్పకూడదు. కాబట్టి మానుకోకుండా ఖచ్చితంగా హాజరవుతారని ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఆ ఉపవాస కూడికల్లో మరి ప్రతిరోజు కూడా నేను ప్లాన్ చేస్తాను, నేను మీకు తెలియపరుస్తాను. మన బేతేల్ గ్రూప్ను ఎంతమంది ఫాలో అవుతూ ఉన్నారు? వాట్సాప్లో ఫాలో అవుతున్నారు అక్క అందరూ? దాంట్లో నేను ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే దాంట్లో పెడతా ఉంటాను. దయతో సహకరించండి. చూసిన వారు మేమే చూసామన్నట్టుగా కాకుండా మీ పక్క వాళ్ళకి కూడా తెలియపరచండి. తెలియపరిస్తే విషయం వారి అందరికీ కూడా అర్థమవుతుంది. ఇంకేమన్నా ఉన్నాయా అమ్మా? సో ఖచ్చితంగా మరి గవర్నమెంట్ వారు మనకి ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా ఆరాధనలు ఇలాగే జరుగుతాయి. సో ఇంకా ఎందరైతే మరి వెనక చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆరాధనలకు రాకుండా, వాళ్ళందరికీ మీరు వెళ్తా ఏం తెలియపరచాలంటే 2 గంటలకి ఏముంది? సెకండ్ సర్వీస్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి రావటం కష్టమా? మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం కష్టమా? చెప్పాలి. ఆ భారం మీకు తెలుసు కాబట్టి దయతో మీరు ప్రార్థనకు ఆగిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మాట చెప్తారు, తిన్నాము రామని. అవి చెప్పారయ్యా, ఇంకోసారి వెళ్ళు మళ్ళీ చెప్తారు దాని గురించి అని చెప్పండి విషయం. ఎందుకంటే అదంతా పిచ్చి మాటలు. కల్వర్ టెంపుల్లో 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది మందిరంలో పడతారా? రోజుకి 7 సర్వీస్లో 5 సర్వీస్లో పెడతారు. 5 సర్వీస్లో తినకుండా ఉంటున్నారు అందరూ. సాయంత్రానికి అడ్డం తిరిగిపోవటమే కదా, కష్టం. ఇవన్నీ పిచ్చి మాటలు లోకంలో ఒకటి పెట్టుకున్నాయి. ఏమండి, లోకంలో వాళ్ళు పెట్టుకున్నాయి. ఉపవాసం ఉంటే గడ్డం చేయొద్దు, ఉపవాసం ఉంటే కాపురం చేయొద్దు, ఉపవాసం ఉంటే పైన పడుకోవద్దు, ఉపవాసం ఉంటే స్టీల్ ప్లేట్లో తినొద్దు. మరి ఆడదంట ఇస్తరాకుల్లో వేసుకొని తింటా. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. బయట ఎవడో కనిపెట్టాడు, అవి ఫాలో అవుతారు. పాపం దేవుడు పెట్టినవి మాత్రం ఎవరు ఫాలో అవ్వరు, మనుషుడు పెట్టినవి మాత్రం ఫాలో అవుతారు. మీకు తెలుసా ఈ మధ్యన స్నేక్ చర్చ్, ఇప్పుడు మనదే చర్చి బేతేల్ చర్చ్, స్నేక్ చర్చ్ అని ఒకటి పెట్టారు. స్నేక్ చర్చ్ అంటే పాము మందిరం. బైబిల్ ఎవరు తీసుకెళ్ళరు, పాముని తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాము. నీకు ఆ వీడియో పెడతాను నేను, నీకు చూపించాను అనుకుంటా. ఫాస్ట్ గారు పాము పట్టుకొని ఉజ్జీవంగా ఆరాధన చేస్తూ ఉన్నాడు. అది ఇటుంది, ఇటున్నది ఇటు వచ్చింది, కటక్కన ఎడేసింది ఒకటి. ఎడేయంగానే ఒక కొబ్బరి బొండాన్ని కూడా కొడితే నీళ్ళు అటు చిందితే అట్ట రక్తం చిందినా కూడా ఉజ్జీవంగా ఆరాధిస్తున్నాడు విశ్వాసంతో. ప్రభు అంత వెర్రి విశ్వాసాన్ని యాక్సెప్ట్ చేయడు. వెంటనే పడిపోయాడు. 10 మంది కలిసి మోసుకొని వెళ్ళిపోయాడు. నోటెమ్మటి నురుగు, ముక్కులో నురుగు అయిపోయాడు అనుకున్నా నేను. ఏం చర్చి? ఆడు పాము పట్టుకున్నాడని ఉన్న 200 మంది ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇవన్నీ బయట ఎవరో చెప్తే చేస్తూ ఉంటారు. ఈ కాదు, నేను సన్నీ పాస్టర్ గారు చెప్పినవి కూడా ఎప్పుడు చేయొద్దని నేను 100 సార్లు చెప్తాను. మనం ఏం చేసి చెప్పాలి? బైబిల్లో ఉన్నది మనం చేయాలి. ఇదే మనకు ఆధారం.
ఇదే మన ప్రామాణిక గ్రంథం, ఇదే మన బ్రతుకులు నిలబెట్టిద్ది, ఇదే మీ బిడ్డలు నిలబెట్టిద్ది, ఇదే మనందరినీ గొప్పవారికి చేసిద్ది. ఆమేన్. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడదాం. హలో, ప్రేమగల రాజా మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, నీవు ఆశ్చర్యకరుడు. మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఇంతవరకు మీరు నడిపించినందుకు వందనాలు. ఈ ఫస్ట్ సెక్షన్ ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు ఎక్కడ కూడా వ్యర్థమవకుండా ఈ బిడ్డల జీవితాల్లో పనిచేయడానికి కృప దయచేయమని, వెళ్తున్న వారికి, వెళ్తున్న మాకు మా దీవెన అనుగ్రహించింది. మీ సంతోషాన్ని మాతో ఉంచండి అయ్యా. ప్రతి విధమైనటువంటి కోవిడ్-19 దాని యొక్క బలము నిర్మూలమగును గాక. ఈ కృపను కోర్చు జరగబోతున్నటువంటి సెకండ్ సర్వీస్ ఆరాధనలో నీ బిడ్డలను నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతం వరకు మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు నిరంతరము తోడయుండి నడిపించును కాక. చెబుతాం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది